ఈ పర్టిక్యులర్ వీడియోలో ఒక 2, 3 ఇంపార్టెంట్ విషయాలు అంటే డిపోర్టేషన్‌కి సంబంధించినటువంటిది. తర్వాత హెచ్-4 వాళ్ళకి యాక్చువల్‌గా ఇండియాలో స్టాంపింగ్‌కెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ అవుతుందట. సో, నేను అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పోస్ట్‌లు అట్ ద సేమ్ టైమ్ రెడ్డిట్‌లో కొన్ని పోస్ట్‌లు చూసిన తర్వాత బెటర్ షేర్ చేసుకుంటే అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారన్న ఉద్దేశ్యంతోటి నేను ఈ పర్టిక్యులర్ వీడియో చేస్తున్నా. అయితే ఏంటంటే డిపోర్టేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఎలా ఉంటదంటే ఏది నిజము, ఏది అబద్ధము అనేది 100% ఏ మనిషికి తెలీదు. ప్రతి మనిషి వచ్చి జరిగిన దాన్ని జరిగినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా సినిమా తీసినట్టు చెప్పరు. వాళ్ళకున్న సిట్యుయేషన్స్ చెప్పుకుంటే ఏమన్నా ఇదవుతదేమో అని కొంచెం కొన్ని మోడిఫై చేసి కూడా చెప్పొచ్చనమాట. సో, ఏ సిట్యుయేషన్‌లో అతను డిపోర్ట్ అవుతాడు, లేకపోతే ఎవరైనా గాని ఫర్ సమ్ రీజన్ క్రిమినల్ కేస్ ఉంది, డిపోర్ట్ అయ్యారు. ఏం జెప్తారండి? నా మీద డీయూఐ కేసుంది. అందుకే నన్ను డిపోర్ట్ జేశారని జెప్పి పబ్లిక్‌లో జెప్పలేరు గదా! సో, వేరే రీజన్స్ చెప్తుంటారనమాట. కాబట్టేంటంటే, సిట్యుయేషన్స్ చాలా టఫ్‌గా ఉన్నాయి గాబట్టి, ఏది ఫేకు, ఏది నిజము అనేది తెలీదు. ఇప్పుడు ఇవాళ ఒకాయన మన వ్యూయరు పెట్టారు కామెంట్. ఇదంతా ఫేకు. నాకు ఫిబ్రవరిలో అపాయింట్‌మెంట్ ఉంది. అపాయింట్‌మెంట్‌లు దొరుకుతున్నాయి. ఏం ప్రాబ్లమ్ లేదు అని జెప్పేసి. అటెండ్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ప్రూవ్ అవుతదనమాట. ఇప్పుడు ఒక్క ఛానల్, ఒక్క న్యూస్ పేపరు గాదు. దగ్గర ప్రపంచంలో ఉన్న ప్రతి సోషల్ మీడియా అందరూ చెప్తున్నారు. 2027 దాకా అపాయింట్‌మెంట్ లేవు. ఇక్కడి నుంచి అక్కడికి అపాయింట్‌మెంట్‌లు అన్నీ మూవ్ అవుతున్నాయి నెక్స్ట్ ఇయర్‌కి అని జెప్పి. మరి వాళ్ళందరూ ఫేక్ అయితే గాదు గదా! సో, ఎవడో ఇద్దరో ఒక యూట్యూబ్ ఛానెలోడు ఎవరైనా చెప్పాడో, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా పెట్టారంటే ఫేక్ అవ్వచ్చు. కానీ ఇంత సోషల్ మీడియా చెప్పినా ఇంకా ఫేక్ అయితే అవ్వదు గదా! అది అపాయింట్‌మెంట్ అటెండ్ అయ్యే వరకు గూడా గ్యారంటీ ఉండట్లేదు. ఇస్తున్నారు అపాయింట్‌మెంట్‌లు ఉన్నాయి చాలా మందికి. ఈమెయిల్స్ స్పామ్‌లోకెళ్తున్నాయి. సో, మీరు అది చెక్ చేసుకోండి. చాలామంది సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్ట్‌లేంటి తెలుసా? మీ అపాయింట్‌మెంట్ డిఫర్ అయినట్టు వచ్చినటువంటి ఈమెయిలు మీకు కనిపించట్లేదు. మీ వీసా రివోక్ అయినట్టు వచ్చినటువంటి ఈమెయిలు మీకు కనిపించట్లేదు. స్పామ్‌లోకెళ్తుంది. ఒక్కొక్కసారి జాబ్ ఈమెయిల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కూడా మనం వెయిట్ చేస్తా ఉంటాం. కానీ తీరా అది స్పామ్‌లోకెళ్తది. స్పామ్‌లో చూస్తే ఉంటది. ఇది రియాలిటీ. సో, మీరు మీ ఈమెయిల్ జనరల్‌గా చూసుకుంటూ ఉంటారు. రిఫ్రెష్ చేసుకుంటా ఉంటుంటారు. అందరు ఫోన్‌లో చూసుకుంటారు. తర్వాత ల్యాప్‌టాప్‌లలో ఓపెన్ చేసుకొని ఉంటారు. మెయిన్ చెక్ చేసుకోవాల్సింది స్పామ్ గూడా. అయితే చాలా మందికి ఈమెయిల్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయట. అయితే వీసా రివోకేషన్ ఈమెయిల్స్ చాలా మందికొస్తున్నాయి. ఎవరికొస్తున్నాయి అంటే ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూ గనక మీరు యూఎస్ వచ్చిన దగ్గర నుంచి అది 20 ఏళ్ల క్రితం గానియండి, 25 ఏళ్ల క్రితం గానియండి, లేకపోతే ఇప్పుడు గానియండి, ఎప్పుడు గాని మీకు లా ఎన్ఫోర్స్‌మెంట్‌తో ఇంటరాక్షన్ అనేది జరిగితే మీ అందరికీ గూడా వీసా రివోకేషన్ కంపల్సరీ. ఎస్పెషల్లీ డీయూఐ అనేది ఉంది. అది డౌన్ గ్రేడ్ అయినా సరే, స్పీడింగ్ ఉంది. అది డౌన్ గ్రేడ్ అయినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా మీకు ఏదో ఒక రోజైతే మీ ఇట్లాంటి మెసేజ్ వస్తది అని జెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారు. బట్ ఆ ఈమెయిల్స్ స్పామ్‌లోకి కూడా వెళ్తున్నాయంట. మీ అపాయింట్‌మెంట్‌లు పోస్ట్‌పోన్ అయిన వాళ్ళు ఎవరైనా స్పామ్‌లోకి వచ్చినాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. తీరా మీరు అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానీయలేదనుకోండి, అప్పుడు మీరు రియలైజ్ అయ్యి మా అపాయింట్‌మెంట్ ఎప్పుడు షెడ్యూల్ అయిందో ఏంటో అని మీ ప్లాన్‌లన్నీ చేసుకొని ఉంటారు గదా! ఇంటర్వ్యూకెళ్ళి రావటం, ఇమ్మీడియేట్‌గా ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని బయలుదేరటం అలాగా సిట్యుయేషన్ లేదు ఇప్పుడు. ఆల్మోస్ట్ ఎళ్ళిన అందరికీ గూడా ఏదో ఒక రకంగా ఈ 221 ఇస్తున్నారు. తర్వాత చూసుకుంటే రిఫ్యూజల్స్ ఉంటున్నాయి, అప్రూవల్స్ ఉంటున్నాయి. బేస్డ్ ఆన్ మీ హిస్టరీని బట్టి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి హెచ్-4. హెచ్-4 వాళ్ళకి చాలా మందికి ఆహ్, జరిగినటువంటి సిట్యుయేషన్ ఏంటంటే, వాళ్ళ హెచ్-1 స్పౌజ్‌లు ఉంటారు గదా! వాళ్ళని తీసుకురండి అంటున్నారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ యూఎస్‌లో ఉన్నాడండి. మా ఫ్యామిలీని ఇండియా పంపించారు. వాళ్ళేదో అమ్మ నాన్నతోని కొన్ని రోజులు స్పెండ్ చేసి ఇంక స్టాంపింగ్ ఎట్లా వచ్చారు కాబట్టి స్టాంపింగ్ చేయించుకోవడానికి ఎళ్తారు. లేదు కొత్తగా హెచ్-1బీ వచ్చింది. హస్బెండ్ ఎళ్లి ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వీసా పంపిస్తారు. మీరు డిపెండెంట్ వీసా చేయించుకొని రండి అని. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో చాలా మందికి ఏం చెప్తున్నారంటే, మీరు మీ పార్ట్నర్‌ని తీసుకొనొచ్చేసి అంటే వైఫ్ అయితే వైఫ్, హస్బెండ్ అయితే హస్బెండ్ వాటెవర్ ఇట్ ఈస్ స్పౌస్ తీసుకొచ్చేసి మీరు వీసా స్టాంపింగ్ చేయించుకొని ఎళ్ళండి. అంటే ఒకవేళ వాళ్ళకక్కడ వీసా రివోక్ అయిందన్న విషయము వీళ్ళకి తెలీదనమాట. ఆ ఈమెయిల్ ఎళ్ళిన విషయం వీళ్ళకి ఈ ఎంబసీ వాళ్ళ దగ్గర ఉంటది. ఎందుకంటే మొత్తం అంతా మీకు ఎవరు ఇద్దరే పంపిస్తారండి వీసా రివోక్ అయిన విషయం. ఒకటి మీ స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు పంపిస్తారు. లేదా మీ ఎంబసీ వాళ్ళు పంపిస్తారు. అంటే మీరు ఎక్కడైతే స్టాంపింగ్ చేయించుకున్నారో చెన్నైయా, హైదరాబాదా లేకపోతే ఢిల్లీయా
వాళ్ళు మీకు పంపిస్తారనమాట. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అక్రాస్ ది ఎంబసీస్ షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒకవేళ వాళ్ళ వీసా రీవోక్ అయిందని తెలిసిందనుకోండి H1 వాళ్ళది, వీళ్ళకి ఇక్కడ H4 వెళ్ళి మామూలుగా స్టాంపింగ్కి వెళ్ళారనుకోండి, తెలిసినా కూడా ఓకే మీరు మీ స్పౌజ్ని తీసుకొని రండి, అందరు కలిసి స్టాంపింగ్ చేయించుకొని వెళ్ళండి అని చెప్తున్నారంట. అంటే ఒకటి వీసా రివోక్ అయిన సిచ్యువేషన్లో అవ్వచ్చు, లేదు వాళ్ళ మీద ఇంకే ఏదన్నా అంటే వీళ్ళకి ఈ H4 వాళ్ళకి వీసా ఇవ్వద్దు అని డిలే చేద్దామని అనుకునైనా మీ స్పౌజ్ని తీసుకురండి అని అనొచ్చు. రూల్ ప్రకారం అయితే ఇవ్వాలి. వ్యాలిడ్ I-797 ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమేమైతే దానికి కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకొని వెళ్తాం కదా, రూల్ ప్రకారం అయితే ఇవ్వాలి. కానీ కొత్తగా వచ్చినటువంటి డిస్క్రిషనరీ వాళ్ళు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో వీసా ఇవ్వాలా వద్దా అనేటువంటి అధికారం కేవలం ఆ ఆఫీసర్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది ఒకటి H4 వాళ్ళకి. సో ఎవరైనా సరే H4 స్టాంపింగ్కి వెళ్తుంటే మీరు ఒక్కసారి మీ స్పౌజెస్ యొక్క H1 ఒకవేళ వాళ్ళ అమెరికాలో ఉండుంటే చెక్ చేసుకోండి. బై మిస్టేక్ అది ఏమైనా రీవోక్ అయిందా, ఒకవేళ స్పామ్లోకి ఏమైనా ఈమెయిల్ వెళ్ళిందా, సో అది తెలుసుకోండి. తీరా మీరు అంత కష్టపడి వెళ్ళిన తర్వాత కనుక మీకు ఈ కబురు తెలిసింది అంటే అక్కడ మేము ఇవ్వము, మీ స్పౌజ్ని తీసుకొని రండి అంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ అక్కడ కనుక వాళ్ళ వీసా కనుక రివోక్ అయ్యి ఉంటే మీకు వీసా రావడం అనేది కొంచెం కష్టం. రాదని నేను చెప్పను, ఎందుకంటే నేను ఎవరు చెప్పడానికి, కానీ బట్ అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి రాకపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా డిపోర్టేషన్స్కి వస్తే అబుదాబి ఎయిర్పోర్ట్లో డిపోర్టేషన్స్ జరుగుతున్నాయని చెప్పి నేను మొన్న రెడ్డిట్లో ఎక్కడ చదివా అనమాట. సో దాంట్లో ఇద్దరు ముగ్గురు ఏం రాశారంటే, నేను ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశా అందుకని చెప్పి నన్ను డిపోర్ట్ చేశారని, లేకపోతే అంటే ఏదో ఈజియెస్ట్ సిల్లీ కారణాల వల్ల నేను 2 వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశా అందుకే నన్ను డిపోర్ట్ చేశారు, లేదు నేను 2 months ఇండియాలో ఎక్కువ ఉన్నా అందుకని నన్ను డిపోర్ట్ చేశారు అని రాశారు. కానీ ఇప్పుడు ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే డిపోర్ట్ చేస్తారా అంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎందుకు డిపోర్ట్ చేస్తారు? మీరు వర్క్ చేశారు కదా, చెయ్యకుండా ఖాళీగా ఉన్నాము అంటే మీరు H1 మీద ఉండి ఖాళీ ఎందుకున్నారు అని అడిగే ఛాన్స్ ఉంది. మీకు కంపెనీ ఈమెయిల్ ఇచ్చింది, ఒక 3 నెలలు నేను ఇండియాలో ఉంటా పర్సనల్ పని మీద అంటే ఓకే చేసుకో అన్నది. కంపెనీకి మీకు అగ్రిమెంట్ కదా, మీరు లీగల్గా శాలరీ వస్తుంది, పే స్లిప్లు చూపెట్టారు, బ్యాంక్ స్టేట్మెంట్లు చూపించారు, అన్నీ చూపించారు. డిపోర్ట్ చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే మీరు ట్యాక్స్ పెయిడ్ పర్సన్ కదా యునైటెడ్ స్టేట్స్కి, అంత సింపుల్గా ఎందుకు డిపోర్ట్ చేస్తారు? మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలలో డిపోర్టేషన్స్ ఎక్కువ దేనికి జరుగుతున్నాయి అంటే, మీకు క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా కనుక ఉంటే, దట్ మీన్ టు సే DWI డ్రైవింగ్ విత్ ఇంటాక్సికేటెడ్ ఆల్కహాల్ కానీ, DUI డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ కానీ, లేదు డ్రగ్ రిలేటెడ్ కేసెస్ కానీ, లేదు యాక్సిడెంట్ రిలేటెడ్ కేసెస్ కానీ, లేదు డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ కానీ, ఎనీ క్రిమినల్ కేసెస్ మీకు లా ఎన్ఫోర్స్మెంట్తో కనుక ఇంటరాక్షన్ జరిగి మీ బయోమెట్రిక్స్ వాళ్ళ దగ్గర ఉంటే, సో మీ వీసా రివోక్ అయితే మిమ్మల్ని అడ్మిట్ చేయకుండా ఉండేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. మీ వీసా రివొకేషన్ ఎనీ టైం జరగచ్చు. మీరు ఇండియా వెళ్ళిన తర్వాత అయినా జరగచ్చు, యుఎస్లో ఉన్నప్పుడైనా జరగచ్చు. మీరు ఇండియా వెళ్ళిన తర్వాత మీకు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం DUI కేసు ఉందనుకోండి, ఇప్పుడు మీకు వీసా మీ మెసేజ్ వచ్చి ఉంటుంది, ఈమెయిల్ వచ్చి ఉంటుంది, మీరు చూసుకొని ఉండరు, అది స్పామ్లోకి పోయి ఉంటుంది, లేకపోతే మీరు బయలుదేరే ముందు రోజు మీకు వచ్చి ఉంటుంది, మీరు చూసుకొని ఉండరు, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అడ్మిట్ చేయరు. సో ఇలాంటి పరిస్థితులలో మీరు వెళ్ళి సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెట్టినప్పుడు, నాకు DUI ఉంది అందుకే నన్ను డిపోర్ట్ చేశారు, లేదు నాకు DWI ఉంది, లేదు నేను అప్పుడు ఎప్పుడో క్రిమినల్ కేసు ఏదో ఇంట్లో కొట్లాడుకున్నాం మేము, అలా చెప్పరు కదా. సో చెప్పరు కాబట్టి అందరూ ఏం చెప్తారంటే ఇలాంటి సిల్లీ ఎక్స్క్యూజెస్ పెడతారు సోషల్ మీడియాలో. ఎవ్వరు కూడా పర్సనల్గా వాళ్ళకు ఉన్నటువంటి క్రైమ్ రిలేటెడ్ ఇష్యూని బయట పెట్టుకోరు. సో ఏది ఫేక్, ప్రతిదీ ఫేకు అని కొట్టి పారేయలేం మనం. అందులో ఉండొచ్చు ఫేక్, డెఫినెట్గా ఉండొచ్చు. సోషల్ మీడియాలో 80% నిజం ఉంటే 20% ఫేక్ ఉండొచ్చు, లేదా 20% నిజం ఉంటే 80% ఫేక్ ఉండొచ్చు, ఏది చెప్పలేం. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ప్రకారం ఏంటంటే, మీకు న్యూస్ కూడా బాగా వాట్సాప్లలో టక సర్క్యులేట్ అయిపోతుంది కదా. సో కాబట్టి ఏంటంటే ఆ ఫేక్ అయితే అయ్యి ఉండదు. 99% ఏంటంటే
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసామనో, లేకపోతే 2 నెలలు ఇండియాలో ఉన్నామనో, అది కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ల వల్ల డిపోర్టేషన్స్ అయితే అయ్యుండొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ నేను షేర్ చేసుకుందాం అనుకుంది ఏంటంటే, నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో నేను ఒక పోస్ట్ చూసాను అనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కాదు, నా కామెంట్‌లో వచ్చింది. యూట్యూబ్ కామెంట్‌లో ఎవరో మన వ్యూయర్ మెన్షన్ చేశారు. అసలు ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా తీసుకెళ్ళిపోతున్నారంట. అది ఎంతవరకు నిజం అనేది. అలా ఎవరు తీసుకెళ్లరు. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెక్ చేసినప్పుడు గనక మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయనుకోండి, మీరు లీగల్ స్టే మీకుందనుకోండి, ఎవ్వరు డిపోర్ట్ చేయరు. అంత సింపుల్‌గా డిపోర్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టి డిపోర్టేషన్ సెల్‌కి తీసుకెళ్ళి మెయిన్ వాళ్ళ ఎయిమ్ ఏంటంటే, మీరు లీగల్‌గా అమెరికాలో ఉంటున్నారా? ఉండట్లేదా? జాబ్ చేస్తున్నారా? టాక్స్ కడుతున్నారా? లేదా? మీరు అమెరికా లాకి ఎగైనెస్ట్‌గా ఎటువంటి పనులైనా చేస్తున్నారా? అనేదే వాళ్ళ మోటో అనమాట. సో, మీరు యాజ్ లాంగ్ యాజ్ లా అబైడింగ్ సిటిజన్‌గా ఉండి, జాబ్ చేసుకుంటా, టాక్స్ కడతా, ఎటువంటి క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ కాకుండా మీ పనేంటో మీరు చూసుకుంటున్నారు అంటే, నో ప్రాబ్లమ్. ఎటువంటి ప్రాబ్లము ఎక్కడ ఉండదు. సింపుల్‌గా డాక్యుమెంట్స్ లేకపోయినా సరే తీసుకుపోయి పంపించేసి డిపోర్ట్ అట్లా చేయరండి. అంత ఈజీగా అయ్యే పని అటు కాదనమాట అది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని వీడియోలో షేర్ చేసుకుందాం అనుకున్నా. వీడియో కనుక మీకు నచ్చితే, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఫార్వర్డ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.